హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రాజు యువ వికాసం కంటూ ఫైనల్ లిస్ట్ అంటూ రావడం అయితే జరిగింది. జూన్ 2కి అనేది మనకి చెక్కులు పంపిణీ చేస్తామనేసి కూడా చెప్పారు. ఇంతవరకైతే చెక్కులు అనేది ఎటువంటి కూడా పంపిణీ అయితే చేయలేదు. దీన్ని అంటూ డేట్ ఎక్స్టెండ్ అనేది చేశారు. మరి దీని డేట్ ఎందుకు పెంచారు? దీన్ని అనర్హుల్ని ఎలా గుర్తిస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడు లిస్ట్‌లో పేర్లు వచ్చిన వాళ్ళకి కూడా లోన్ అయితే కొంతమందికి రావడం లేదనేసి కూడా మనకి మీటింగ్ పూర్వకంగా అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఎవరెవరు అనర్హులు అనేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ లిస్ట్ అంటూ ఎక్కడ పొందాలి? మాకు ఇంతవరకు మెసేజ్ రాలేదు. నెక్స్ట్ మేము 4,00,000కి అప్లై చేసుకున్నాము. నెక్స్ట్ 3,00,000కి అప్లికేషన్ చేసుకున్నాము. ఓన్లీ లిస్ట్ వచ్చింది మాత్రం 50,000, ₹1,00,000 లోన్ చేసుకున్న వాళ్ళకే లిస్ట్‌లో అయితే పేర్లయితే రావడం జరిగింది. ఇప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అనే దాని గురించి చూసుకున్నట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు లభించడం అయితే జరుగుతుంది. అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే లిస్ట్ చూసుకున్నట్టయితే లిస్ట్లో అనేది చాలా మంది పేర్లు అయితే రావడం జరిగింది. దీంట్లో కూడా 50,000, ₹1,00,000, 2,00,000 అనేది చాలా తక్కువ మందికి వచ్చాయి. అలాగే ₹1,00,000 అనేది 50,000 అనేది చాలా మందికి ఎక్కువైతే రావడం జరుగుతుంది. పెట్టి యూనిట్స్ అనేసి చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి 50,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా చూసుకున్నట్టయితే మనం గవర్నమెంట్ అనేది ఎటువంటి ఆలోచిస్తుందంటే 4,00,000 ఒకరికి ఇచ్చే బదులు 50,000, 8,000 8 మందికి ఇవ్వచ్చు. అలాగే లక్ష అనేది నలుగురికి ఇవ్వచ్చు అనేసి కూడా ఆలోచిస్తుంది. ఆ విధంగా అనేది మీరు లిస్ట్ చూసుకోవచ్చు. దీనికి లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరిగింది. అలాగే ఫైనల్ లిస్ట్లో వచ్చిన వాళ్ళకి 2వ తారీఖు అనేది చెక్కులు అనేది పంపిణీ చేస్తాం అనేసి కూడా చెప్పారు. ఈ చెక్కులు అనేది ఎందుకు పంపిణీ చేయలేదు, 2వ తారీఖు ఎందుకు ఇవ్వలేదు అనే దాని గురించి చూసుకున్నట్టయితే దీంట్లో కూడా చాలా మంది చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అప్లికేషన్ చేసుకున్నట్టయితే గుర్తించారు. వీళ్ళంటే ఎందుకంటే రేషన్ కార్డు ఆప్షన్ లేదు కాబట్టి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్కి అయితే రేషన్ కార్డు లేకున్నా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా చెప్పారు. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే కూడా కొంతమంది పార్టీ పరంగా కూడా చూసుకున్నట్టయితే పార్టీ పరంగా కూడా అప్లికేషన్ చేసుకొని వాళ్ళలో వాళ్ళే చేసుకున్నట్టు ఎంపీడీ ఆఫీస్ కానీ నెక్స్ట్ ఎమ్మెల్యే తరపు నుంచి నెక్స్ట్ పార్టీ పరంగా కూడా వాళ్ళనేది వాళ్ళే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళే పేర్లు వస్తున్నాయి. ఆల్రెడీ వాళ్ళకి షాపులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి. వీళ్ళకంటూ చిన్న చిన్న బిజినెస్లకు వాళ్ళని తొక్కేసి వీళ్ళు అనేది అప్లికేషన్ చేసుకున్నారు. వాళ్ళ పేర్లు అనేది రావడం జరుగుతుంది. దీంట్లో అనేది కూడా స్కామ్ జరుగుతుంది అనేసి కూడా చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. అటువంటి లేకుండా ఇప్పుడు చేయాలనేసి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కూడా ఎటువంటిది అనేది రీవెరిఫికేషన్ అనేది కూడా పెడతారంట. ఈ పేర్లు వచ్చిన వాళ్ళే కాకుండా ఈ పేర్లల్లో కూడా వీళ్ళు ఎంతమంది చేశారు అనేసి కూడా గ్రామ పంచాయతీ నుంచి అయితే వెరిఫికేషన్ చేస్తున్నారు. అలాగే లిస్ట్ లో పేరు వచ్చిన వాళ్ళే కూడా రీవెరిఫికేషన్ అనేది పెడతారంట. మరి ఈ రీవెరిఫికేషన్ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా చూడాలి. వీళ్ళు గతంలో కూడా ఎటువంటి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు 5 సంవత్సరాల లోపు ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు లబ్ధి పొందని వాళ్ళకైతే ఈ లిస్ట్ లో అనేది కూడా పేరు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు పెడతాం అనేసి కూడా డేట్ అయితే ఇవ్వలేదు. ఆ విధంగా అనేది కూడా మీరు చూసుకోవాలి. వీళ్ళు అనేది కూడా ఫస్ట్ నుంచి చెప్పింది ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎవరైనా 4,00,000 చేసుకోవచ్చు, 3,00,000 చేసుకోవచ్చు, ఎంతమంది అయినా చేసుకోవచ్చు అనేసి కూడా ఈ ఫైనల్ లిస్ట్ లో అనేది చూసుకుంటే ఆల్రెడీ లబ్ధి పొందిన వాళ్ళు ఆల్రెడీ ఇంద్రం మిల్లులు కానీ ఇంకా గతంలో ఏదన్నా 5 సంవత్సరాల లోపు ఎటువంటి పథకాలు తీసుకున్న వాళ్ళకైతేనే ఈ లిస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామనేసి కూడా చెప్తున్నారు. ఈ లిస్ట్లో వచ్చిన అంతాగానే రీవెరిఫికేషన్ అనేది కూడా పెడతామనేసి చెప్తున్నారు. మరి ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా మనం చూసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజు